హలో ఫ్రెండ్స్, గిలకల్దిండి బీచ్కి వెళ్ళాలంటే హార్బర్ నుంచి ఒక 10 మినిట్స్ బోట్ ప్రయాణం చేయాలి. ఫ్యామిలీ మొత్తం మేము బోట్ తీసుకున్నాము. ఆ బోట్ ప్రయాణం ఫస్ట్ ఒక 10 మినిట్స్ చాలా బాగుంటుంది. జర్నీ చేసిన తర్వాత బీచ్కి రాగానే ఏదో ఐలాండ్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. బ్లాక్ శాండ్తో రాళ్ళతో మొత్తం చాలా బాగుంటుంది. ఇంతలో సాంగ్స్ వింటున్నాం పీస్ఫుల్గా. సాంగ్స్ వినే టైంలో మా వాళ్ళు ఎవరో అక్కడ డాల్ఫిన్స్ ఉన్నాయి, త్వరగా రండి అన్నారు. సరే అని చెప్పి నేను కూడా డాల్ఫిన్స్ చూద్దామని వెళ్ళాను. నేను వెళ్ళగానే నా కంటికి కూడా కనపడలేదు. ఒక 10 మినిట్స్ అలాగే వెయిట్ చేశాను, వస్తాయి రావో చూసా. సరే అని చెప్పి అట్లా చూసేసరికి నాకు ఒకటి కనపడింది. అవునా కదని జూమ్ చేసి చూశాను, అది కూడా డాల్ఫిన్. నిజంగా అసలు నమ్మలేకపోయాను మా బీచ్లో డాల్ఫిన్ ఏంటని. ఇది గిలకల్దిండి బీచ్. చాలా బాగున్నాయి, చాలా వచ్చినాయి. వైట్ కలర్ డాల్ఫిన్స్ కూడా వచ్చినాయి. డాల్ఫిన్ చూసిన తర్వాత బీచ్ చూద్దామని మొత్తం చూడడానికి వెళ్ళాము. సేమ్ వైజాగ్లో ఉన్నట్టే ఈ రాళ్ళు కూడా అట్లాగే ఉన్నాయి. రాళ్ళ మీద కూర్చొని ఒక లుక్ ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. తర్వాత మా మేనకోళ్ళు వచ్చి పీతలు పడదాం మావయ్య అంది. సరే అని చెప్పి ఏదో ట్రై చేశాను పడదామని. అవి అయితే చాలా ఫ్రెండ్లీ ఉన్నాయి. రెడ్ కలర్ క్రాప్స్, ప్యూర్ రెడ్ ఉన్నాయి. చాలా నచ్చింది నాకు, చాలా ఫ్రెండ్లీ అనిపించింది. ఎట్లా అంటే అసలు కరవట్లేదు, ఏం చేయట్లేదు, చాలా ఫ్రెండ్లీ అనిపించింది నాకు. ఈ క్రాప్స్ గిలకల్దిండి బీచ్లో తప్ప ఎక్కడ కనిపించవంట. నాకైతే చాలా నచ్చినాయి. వీటితోనే చాలాసేపు టైంపాస్ చేశాను, ఆడుకున్నాను. మా ఫ్యామిలీ మొత్తం వీటితో ఆడుకున్నారు. చాలా బాగా ఫ్రెండ్లీ అనిపించింది నాకు. ఇంతలోకి ఇంకో క్రాబ్ వచ్చింది, దానికి మొత్తం ముళ్ళుగా ఉన్నాయి. అది కూడా చేశాను. భలే ఎంజాయ్ చేశాను. బీచ్ మొత్తం చాలా బాగుంది. ఈ బీచ్ అయితే పీతలతో ఆడుకుంటా ఆకలే మర్చిపోయాం. అట్లా టైం పాస్ అయింది బీచ్ లో. ఫ్యామిలీ అంతా ఇంకా తినడానికి రెడీ అయిపోయారు. సరే అని చెప్పి మేము కూడా ఆటలు ఆపేసి తినడానికి వెళ్ళిపోయాం. తిన్న తర్వాత ఇంకా 6 కల్లా రిటర్న్ వెళ్ళిపోయాం.